పల్ప్ ఇండస్ట్రీస్ 50 ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్స్ చిత్తూరులో మొన్న అదే మనకు సేవ్ అయ్యింది. ష్రింప్ ప్రాసెసింగ్ 100 ఉన్నాయి, స్పైస్ ప్రాసెసింగ్ 150 ఉన్నాయి, గుంటూరు అంతా కూడా చిల్లీస్ ఇవన్నీ. క్యాష్యూ ప్రాసెసింగ్ 500 యూనిట్లు పలాస చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. కాఫీ అండ్ కోకో ప్రాసెసింగ్ 20 ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడు ఒక ఎంఎస్ఎంఈస్ ఎక్కువ వస్తున్నాయి, ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. నిన్న మొన్న ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. నేను ఎందుకంటే ఇప్పుడు వీఆర్ నెంబర్ 1 ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇది చాలదు, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్టెబిలిటీ వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రాకపోతే చాలా వరకు వేస్టేజెస్ ఎక్కువైపోతున్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంది.